హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక యాక్సిడెంటల్ పాలసీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను చేసే ప్రతి వీడియోను నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మనకు చాలామందికి ఇన్సూరెన్స్ ప్లాన్ల పట్ల సరైన అవగాహన లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి యాక్సిడెంటల్ పాలసీ అనేది మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది కేవలం మనం రోజు తాగే ఒక 20 రూపాయల టీ ఖర్చుతోనే మనకు ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం కేవలం 20 రూపాయలతోనే మనకు 2 లక్షల వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్ పొందే అవకాశం మనకు కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. మనలో చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, డెలివరీ బాయ్స్ ఉన్నారు, డైలీ జీతం కోసం పనిచేసే కార్మికులు ఉన్నారు, షాపులలో పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఇట్లా చాలా రకాలుగా వాళ్ళ కుటుంబం గడవడం కోసం ఏదో రకమైన పని చేస్తే కానీ వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితుల్లో చాలామంది సామాన్యులు ఉండడం జరిగింది. అలాంటి వాళ్ళ కోసమే ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్లాన్ ప్రకారం కేవలం మీరు సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే మీకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్ కల్పించడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగి ఏదైనా రిస్క్ జరిగితే నామినీకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఏదైనా పార్షల్గా డిజబిలిటీ అయితే 1,00,000 రూపాయల వరకు నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఈ ప్లాన్ ప్రకారం మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు కలిగి ఉన్న ఎలాంటి స్త్రీ పురుషులైనా ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులే. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సంరక్షణ బీమా యోజన. సింపుల్గా చెప్పాలి అంటే PMSBY. దీన్ని కేంద్ర ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి మనకు ఎలాంటి అపోహలు దీని మీద అవసరం లేదు. మరి ఈ ప్లాన్ ఎక్కడ తీసుకోవాలి అంటే మనకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే ఆన్లైన్ నుంచైనా మనం అప్లై చేసుకోవచ్చు. లేదా మనం బ్యాంకుకి వెళ్ళి ఇలా మన ప్లాన్ పేరు ప్రధానమంత్రి సంరక్షణ బీమా యోజన అని చెప్పి ఈ ప్లాన్ నాకు ఇవ్వండి అని చెప్పి మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో మీకు సేవింగ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకు మీరు ఈ పథకం పేరు చెప్తే మీకు ప్రతి సంవత్సరం 20 రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ అయ్యి ఈ పథకం వచ్చే విధంగా వాళ్ళు మీకు చేయడం జరుగుతుంది. ఈ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం డైలీ ఏదో రకంగా పనిచేస్తే కానీ మన కుటుంబం గడవని పరిస్థితి. మరి అలాంటి వ్యక్తికే అనుకోకుండా ఏదైనా రిస్క్ కానీ ఏదైనా డిజబిలిటీ కానీ జరిగిందనుకోండి, అప్పటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆర్థికంగా వాళ్ళు కనీసం సరుకులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో మీకు ఈ పథకం వల్ల ఒక 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా మీకు వస్తే అది మీకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాకపోతే మనకు ఆ పథకాల యొక్క వివరాలు తెలియక, ఎక్కడ తీసుకోవాలో తెలియక చాలామంది వీటి గురించి ఆలోచించడం లేదు. ఇది నేను కొంచెం అవేర్నెస్తో ఈ పథకం గురించి ఈ వీడియో ద్వారా చేయడం ద్వారా కనీసం కొంతమంది ఈ ప్లాన్ తీసుకున్నా కూడా వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్లాన్ గురించి మీకు వివరించడం జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి ఒకసారి గమనించండి. ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి సంరక్షణ బీమా యోజన. ఈ
ప్లాన్ ఎవరికి ఇస్తారు అని అంటే, బ్యాంక్లో ఎవరికైతే సేవింగ్ అకౌంట్ ఉంటుందో, అది హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్ ఉన్నా, ఎందులో మీకు సేవింగ్ అకౌంట్ ఉన్నా మీరు ఈ ప్లాన్ అనేది తీసుకోవడానికి అర్హులే. దీనిలో ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎవరైతే స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ పథకం తీసుకోవచ్చు. ఈ పథకం తీసుకోవడం వల్ల అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగితే 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే 2 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. పార్షల్గా ఏదైనా డిజబిలిటీ అయితే 1,00,000 రూపాయల వరకు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. దీని క్లెయిమ్ ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి సింపుల్గా రిస్క్ జరిగిన వెంటనే మీకు ఏ బ్యాంక్లో అయితే సేవింగ్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళేసి ఒకటి డెత్ సర్టిఫికేట్, ఒకవేళ డిజబిలిటీ అయితే మెడికల్ సర్టిఫికేటు, తర్వాత నామినీకి సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ కార్డ్ మీరు బ్యాంకులో సమర్పిస్తే మీకు క్లెయిమ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ కంపల్సరీ లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ కార్డ్ లింక్ అయితేనే మనకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే మనం మొబైల్ బ్యాంకింగ్లోకి వెళ్ళేసి ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో మనకు పిఎంఎస్బివై అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 20 రూపీస్ ఎవ్రీ ఇయర్ డెబిట్ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ఓకే చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం 20 రూపాయలు కట్ అవుతూ ఈ ప్లాన్ అనేది లైవ్లో ఉండడం జరుగుతుంది. సో ఇలా అయినా మనం చేసుకోవచ్చు. ఈ పథకంలో మనకు 70 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఏదైనా అమౌంట్ వస్తుందా అని చెప్పి అనుకుంటే ఇందులో ఎలాంటి అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరగదు. కేవలం మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఏదైనా డిజబిలిటీ అయినప్పుడు మాత్రమే మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ అంటే మళ్ళీ రిటర్న్ వచ్చే అమౌంట్ మాత్రం ఇందులో ఉండదు. ఇది ఒక విషయం మీరు గమనించాలి. ఇది ప్యూర్గా యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించింది. కేవలం 20 రూపాయలతోనే మనకు ఈ ప్లాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సో ఈ పథకం సామాన్యులకు అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ తీసుకోకపోతే ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీ కుటుంబానికి ఎంతో కొంత మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కేవలం 20 రూపాయలు మాత్రమే, సంవత్సరానికి 20 రూపాయలు అంటే మనం రెగ్యులర్గా తాగే ఒక ఛాయ్ ఖర్చే 10 రూపాయలు ఉంది. అదే 20 రూపాయలతో మనకు ఒక 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ వస్తుంది అంటే అది ఎంతైనా మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.